ముస్తాబైన కాళోజీ కళాక్షేత్రం ఇది తలమానికం వరంగల్ జిల్లాకి ఇప్పుడు ఉన్నటువంటి తలమానికం రవీంద్ర భారత్ తరహాలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు కాళోజీ కళాక్షేత్రము అద్భుతంగా అయితే చాలా చూడడానికి అంగు హార్బటలతో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. దీనికి సంబంధించినటువంటి ఈ రోజే ప్రారంభోత్సవం కాబోతుంది కాళోజీ కళాక్షేత్రం. హైదరాబాద్లో అయితే రవీంద్ర భారత్ ఉందో రవీంద్ర భారత్ తరహాలో కాళోజీ కళాక్షేత్రం అయితే ఈ రోజు అయితే ప్రారంభించే నేపథ్యం ఉంది. విస్తీర్ణం 4.2 ఎకరాలు, కనువిందు చేసే విశాలమైన 4 అంతస్తులు, భవనం ఆహ్లాద వాతావరణంలో 95,545 చదరపు అడుగులు, కళాక్షేత్రం హౌదుల వీక్షణకు 1127 సీట్లు, 95 కోట్ల వ్యయంతో నిర్మాణం. నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం. ఆయన ఒక రాజకీయ సాంఘిక చైతన్యుల సమూహం, హక్కులు నిలదీసిన ప్రజల మనిషి, సమాజాన్ని చైతన్యపరిచి కవితలు రాసిన ప్రజాకవి, పుట్టుక చావులో కాకుండా బతుకంతా తెలంగాణకు అంకితం చేసిన మహనీయుడు, తెలంగాణ వాదులు యుగాలుగా గుర్తించుకొని కాళోజీ నారాయణరావు పేరును జ్ఞాపకంగా నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రమైన హన్మకొండ పట్టణం నడిబొడ్డులో ఉన్న హయగ్రీవాచారి మైదానం ప్రాంగణంలో సువిశాలమైన 4.2 ఎకరాల విస్తీర్ణంలో కళాక్షేత్రం నిర్మాణం చేశారు. ఈ క్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ నిరంతరం కొనసాగించే తద్వారా ప్రదర్శించే కళాకారులు ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తారు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కళాకారులకు వేదికగా నిలిచిన హైదరాబాద్ రవీంద్ర భారతిని మించేలా ఓరుగల్లు ఈ కళాక్షేత్రం ఐకాన్గా నిలిచిపోతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కాళోజీ కళాక్షేత్రం నిర్మాణంపై ఫోకస్ పెట్టింది. ఏళ్ల నాటి నుంచి ఓరుగల్లు జిల్లా కళాకారులకు సరైన వేదిక లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజాకవి కాళోజీ జయంతిని పురస్కరించుకొని ఆయన పేరుతో కళాక్షేత్రం నిర్మించేందుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 సెప్టెంబర్ 9న శంకుస్థాపన చేశారు. 4.2 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఆ స్థలంలో 12,990 చదరపు మీటర్ల వైశాల్యంలో 4 అంతస్తుల భవనంలో 4 గ్రీన్ రూములు, 12 గదులు, ఒక్కసారి 500 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న స్టేజిని 100 ఫీట్ల పొడవు, 27 ఫీట్ల వెడల్పుతో నిర్మాణం చేశారు. స్టేజిపై ఎల్ఈడి ప్రాజెక్టును కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి బ్రిటిష్ భవన ఆకృతిని కలిగిన విధానంగా రవీంద్ర భారతి తలదన్నేలా కళాక్షేత్రం నిర్మించారు. ఇందులో కళాకారులు సాంస్కృతిక కళా ప్రదర్శనలకే కాకుండా వివాహాలకు, ఇతర కార్యక్రమాలకు, సమావేశాల నిర్వహణకు ఉపయోగపడేలా ఆడిటోరియం నిర్మించారు. తొలుత క్షేత్ర నిర్మాణానికి 50 కోట్ల వరకు ఖర్చు అవుతాయని అంచనా వేయగా అందులో టూరిజం శాఖ 10 కోట్లు కూడా నుంచి 40 కోట్లు మంజూరు చేశారు. దీంతో అప్పటి సీఎం ఆదేశాలతో కాళోజీ కళాక్షేత్రానికి పునాదులు పడ్డాయి. గత ప్రభుత్వంలో క్షేత్రం కేవలం సివిల్ పనులు జరగగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి పనులు జరిగిపోయి ప్రారంభానికి సిద్ధమైంది. రవీంద్ర భారత్ ధీటుగా నిర్మాణ హైదరాబాద్ రవీంద్ర భారత్ కంటే భిన్నంగా కాళోజీ కళాక్షేత్రానికి రూపుదిద్దారు. G+4 మోడల్ బిల్డింగ్ పనులు చేపట్టి పనులు 3 దశల్లో పూర్తి చేసేందుకు నిర్ణయించారు. అందులో మొదటి దశలో భాగంగా బిల్డింగ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణ పనులతో 8 గదుల నిర్మాణం, 2వ దశలో ఇంటీరియర్ ఎలక్ట్రికల్ పనులు, 3వ దశలో ల్యాండ్ స్కాప్ పార్కింగ్ తదితర పనులతో పూర్తి చేశారు. అంతేకాకుండా గ్రౌండ్ ఫ్లోర్లో 1,180 మందికి సరిపడా ఆడిటోరియం, ఆర్ట్స్ గ్యాలరీ, రిసెప్షన్, ఫస్ట్ ఫ్లోర్లో ఫ్రీ ఫంక్షన్ వేదిక, ఆఫీస్ రూములు, ఫుడ్ కౌంటర్లు, స్టోర్ రూమ్స్, 2 అంతస్తుల లైబ్రరీ ఆఫీస్, 4 అంతస్తుల ఫంక్షన్ హాల్స్, బాల్కనీ, టెర్రస్, క్యాట్వాక్, లాబీ తదితర ఫెసిలిటీస్ ఉండేలా అద్భుత పనులు చేపట్టారు. ఈ నెల 19న మంగళవారం ముఖ్యమంత్రి చేతుల మీదుగా కళాక్షేత్రం ప్రారంభం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు అన్ని ఏర్పాటు చేసిన నేపథ్యం కూడా ఉంది. హైదరాబాద్ అయితే ఏ విధంగా ఉందో, హైదరాబాద్లో ఉన్న రవీంద్ర భారతి చెప్పడానికి అందరికీ ఈజీగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ వరంగల్ ఉమ్మడి జిల్లాలో కాళోజీ కళాక్షేత్రం కూడా ఇలా రవీంద్ర భారతిని తలదన్నేలాగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. 90 కోట్లతోని కళాక్షేత్రం అయితే ఈరోజు అయితే ప్రారంభిస్తున్న దానికి సంబంధించిన హంగు హార్బటం లేకుండా ఇలా అద్భుతంగా ఇలా వరంగల్ జిల్లాకి వన్న తీసుకొచ్చే విధంగా హన్మకొండ నగరంలో ఉన్నటువంటి నగర నడిబొడ్డున ఉన్నటువంటి కాళోజీ కళాక్షేత్రం అయితే ఈరోజైతే ఎందరికో ఇలా ఉపాధి కల్పించే విధంగా ఉన్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. ముస్తాబైన కాళోజీ కళాక్షేత్రం కూడా మనం చూస్తున్నటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. జైభీం కథనానికి స్పందన. వేములవాడలో ఇలా ఏ చిన్నది ఏం జరిగినా కూడా జైభీం దినపత్రిక, జైభీం టీవీకి అయితే వెంటనే స్పందించేటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి అత్యంత గొప్పగా ఉన్నటువంటి దేవుడు ఏదైతే వేములవాడ రాజన్న దగ్గరికి అనేక మంది భక్తులు 4 మూల నుంచి వచ్చేటువంటి భక్తులు ఉంటారు. కానీ అక్కడ ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసుకున్నట్లయితే అధికారులు డబ్బులకు అమ్ముడు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి చాలామంది జర్నలిస్టులు కూడా అంతంత మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. డబ్బులకు అమ్ముడు పోయి అక్కడ ఉన్నటువంటి రాజకీయాలకు సపోర్ట్ చేస్తున్న నేపథ్యం ఉంది. కానీ ప్రజల పక్షం నిలబడి ప్రజలకు మేలు చేసే విధంగా జైభీం దినపత్రిక కానీ, జైభీం టీవీ కానీ ఎప్పటికీ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అందువలన ఇక్కడ ఉన్నటువంటి జైభీం కథనానికి స్పందనగా ఉన్న నేపథ్యం ఉంది. అక్కడ విధి లైట్లు వెలగలేనటువంటి పరిస్థితి ఉంటాయి. విధి లైట్లు వెలగలేని పరిస్థితిలో చాలా వరకు ఇబ్బంది పడ్డటువంటి నేపథ్యంలో స్వయంగా ఫోన్ చేసి అక్కడ మాకు ఇబ్బంది అవుతుంది, మీరు రాసిన తర్వాత ఇక్కడ మా న్యాయం చేద్దామని చెప్పిన తర్వాత
జైబీన్ దంపతులకు ఈ వార్త రాసిన నేపథ్యం ఉంది. వెంటనే విద్యుత్ దీపాల ఏర్పాటు హర్షం వ్యక్తం చేసిన స్థానికులు భక్తులు. జైబీన్ దంపతులకు ప్రసిద్ధమైన వేములవాడ పట్టణంలో వెలుగని విద్యుత్ దీపాలు అనే కథనానికి స్పందించిన అధికారులు వేములవాడ పట్టణంలోని జగిత్యాల బస్టాండ్లో వెంటనే విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. కథనానికి స్పందించిన అధికారులు వెంటనే విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంలో ప్రచురమైన జైబీన్ దంపతులకు స్థానిక ప్రజలతో పాటు రాజన్న భక్తులు, పరిసర ప్రాంత వ్యాపారస్తులు, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేసిన నేపథ్యం కూడా ఇక్కడ ఏమాత్రం వెలుగలేని నేపథ్యంలో అది రాసిన తర్వాత వెంటనే అధికారులు స్పందించి వెంటనే చేసిన నేపథ్యం అక్కడ ఉన్నటువంటి పట్టణానికి సంబంధించిన వ్యక్తులు కానీ, అక్కడ రాజన్న భక్తులు కానీ, అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాపారస్తులు ఫోన్ చేసి వాళ్ళ అభినందనలు తెలిపిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అది